హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ ఉంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఒక అరగంట కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసి కలిపేసేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుని తర్వాత కూర వండుకోవాలి. మటన్ కర్రీలోకి పేస్ట్ ఎల్లుల్లిపాయలు, అల్లం, ఒక 4 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్లు గసగసాలు, ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, చాలా మెత్తగా. మటన్ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్దండి. ఇందాక మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అది మెత్తగా నూరుకున్నాం కదా, ఇది ఉల్లిపాయలు, కొత్తిమీర, ధనియాల పొడి, ఉప్పు, కారం కొంచెం వేసి సోక్ చేసుకున్నాక ఇది రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం పసుపు వేసేసి ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ రాగానే నానబెట్టుకున్నాం కదా మటన్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మటన్ వేసుకున్నాక జీలకర్ర పొడి, ధనియాలు, జీలకర్ర కలిపి మటన్ కూరలోకి చికెన్ కూరలోకి 2 కలిపి కొట్టేస్తాను. నేను మిక్సీ చేసుకుంటాను. అది 1 టేబుల్ స్పూన్. ఇలా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక దీంట్లోంచి వాటర్ వస్తుంది. అప్పుడు మనం పేస్ట్ వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి కొంచెం కొత్తిమీర, పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ, జీడిపప్పు, గసగసాలు కలిపి నూరుకున్నాం కదా, అది ఇట్లా మెత్తగా పేస్ట్లా చేసేసుకుని దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇట్లా కూరతో ఫ్రై అయినాక అప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను కుక్కర్లో వండనండి అస్సలు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయితేనే కుక్కర్లో పెడతాను. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయినాక మటన్ నుంచి వాటర్ వచ్చేస్తాయి కదా, వచ్చినాక ఇందాక మనం కొంచెం కారం వేసి కలుపుకున్నాం కదా, కూరలో కొంచెం కారం, తగినంత ఉప్పు, ఇవి మనం మిక్సీ పట్టుకున్నాక వాటర్ తీసుకున్నాం కదా, ఇవి కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోసేసి మళ్ళీ కలిపి ఒక 10 నిమిషాలు. మటన్ లేతగా ఉంది కాబట్టి తొందరగానే అయిపోద్ది వాళ్ళ కూర. ఉప్పు కారం వేసినాక ఒక 10 నిమిషాలు ఉంచాం కదండి. ఇలా బాగా ముక్క ఉడుకుతుంది దగ్గరికి మెత్తగా. ఇంకొక 5 నిమిషాలు అయితే కూర అయిపోతుంది. సగం ఉడికింది. ఇంకొక 5 నిమిషాలు ఆగి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకుని గరం మసాలా వేసుకుని ఆఫ్ చేసుకోవటమే. ఇలా 10 నిమిషాల తర్వాత ఉడికిపోయిన ముక్క పైకి అంతా నూనె తేరుతుంది కదా, ఇలాంటి టైంలో మటన్ మసాలా
వేసేసుకుని ఇలా కలిపి మూత పెట్టేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని కట్టేయటం. ఇంకా కొంచెం కొత్తిమీర, మసాలా వేసేసినాక ఇలా ఆయిల్ పైకి తేరుకుని చక్కగా బాగా రెడీ అయిపోయింది కూర. మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది.